హై వ్యూవర్స్. రీసెంట్ టైమ్స్లో కుక్కలకు సంబంధించి మనం సుప్రీంకోర్టు తీర్పులు రిమైనింగ్ కొన్ని మాట్లాడుకున్నాం. బట్ చాలా ఇంపార్టెంట్ ఇది. మొన్న మధ్య ఒక కబడ్డీ ప్లేయర్ అతను రోడ్డు మీద వస్తున్నప్పుడు చిన్న మురికాల దాంట్లో కుక్క పిల్ల పడి ఉంటే దాన్ని కాపాడుతున్న మూమెంట్లో అనుకోకుండా కుక్క పిల్ల నోటి ఘాటో లేదన్నప్పుడు గోరు ఘాటో మొత్తానికి అతనికి పడింది. లైట్ శుభ్రం కడుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. 2 నెలలకి ర్యాబిస్ వ్యాధి సోకి చనిపోయాడు. ఎందుకు ఏంటి అన్నప్పుడు ఆ కుక్క పిల్లకి ఇంటర్నల్గా ర్యాబిస్ వ్యాధి ఉంది. కుక్క మనం కరిచినప్పుడు దాని పంటి ద్వారా, దాని యొక్క లాలాజలం ద్వారా, కుక్క మనల్ని గోకినప్పుడు దాని యొక్క గోర్ల ద్వారా ఆ బ్యాక్టీరియా వైరస్ ఏదైతే మన బాడీలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ర్యాబిస్ వ్యాధి, సెప్సిస్ వ్యాధి ఇలా చెప్పుకుంటూ పోతే లేనిపోని రోగాలు. అందుకని కుక్క నాకినా గీకినా కొరికినా వన్స్ అది మీకు కనపడిందిరా అంటే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది సబ్బు నీటితో శుభ్రంగా పావుగంట సేపు దాన్ని కడగాలి. వితిన్ 24 hours మీరు వెళ్ళి ర్యాబిస్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. అది మొత్తం 5 డోసెస్లో ఉండిద్ది అనమాట. నాకు వేసున్నారు. అదృష్టం కొద్దీ నిజంగా నేను ఫస్ట్ ఏం చేశానంటే నైట్ నన్ను అది కరిచింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి టీటీ ఇంజెక్షన్ వేయించా. ఎందుకు అది ఘాట్ ఏం లేదు, జస్ట్ గీత గీసినట్టు అయిపోయింది. అది నుంచి బ్లడ్ వచ్చింది నాకు. బట్ అప్పటికే మా నవ్య మేనకోడలికి ఇంటి ఎదురున్న పెంపుడు కుక్క అది ఆడుకుంటున్న మూమెంట్లో గీకటం సమేదో చేసింది. లైట్ తీసుకున్న మూమెంట్లో దద్దుర్లాగా వస్తుంటే తేడా ర్యాషెస్ వస్తుంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళింది, ఇంజక్షన్ అవి చేసింది. సో ఆ పెయిన్ తనకు తెలుసు కాబట్టి వద్దు మామయ్య ఏడ్చింది. అంటే ముందు వెళ్ళి ఇంజక్షన్ చేయించుకో ర్యాబిస్ అని. ఇలా తెలిసిన అటువంటి అడిగితే శివప్రసాద్ భలే వాళ్ళండి మీరు, వన్స్ ర్యాబిస్ వచ్చింది తెలియటం అంటే ఇంక చనిపోవటమే, ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి, అసలు మీరు నిర్లక్ష్యం చేయొద్దండి, అది వీధి కుక్క అంటున్నారు. పెంపుడు కుక్కలు కూడా చాలామంది వ్యాక్సిన్లు అవన్నీ వేయించుకుంటూ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో, చాలా తప్పండి. సో పెంపుడు కుక్క మనం నాకినా కరిచినా గీకినా సరే భయపడే రోజులలో వీధి కుక్క అది కూడా చీకట్లో మేము కాళ్ళని పీకింది అలాంటిది మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు వెళ్ళండి అని అంటే అప్పుడు January 26, 2021 నాకు బాగా గుర్తు. నల్లకొంట ఫీవర్ హాస్పిటల్ ఉంది, ఆడికి వెళ్ళా. కుక్కలకు సంబంధించి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏదో చేసేసి కుట్లు వేసాం మీద అక్కడే అంట అది చేసేసి నాకు ఇంజక్షన్లు ఏవో చేసేసి నెక్స్ట్ రోజు నారాయణలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆడికి వెళ్ళమని చెప్పారు. దెన్ ఇంకా అప్పుడు వాళ్ళు ఒక స్లిప్ లాంటిది ఒకటి ఇచ్చేసి దానిలో మెన్షన్ చేశారు ఎప్పుడెప్పుడు రావాలి ఎప్పుడెప్పుడు ఏంటి అని చెప్పేసి. వాళ్ళు వచ్చేసి అన్నీ తినొచ్చు అని అంటారు, బట్ వద్దు, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు కుక్క కరిచినప్పుడు ఏ తినొచ్చు ఏ తినకూడదని చెప్పేసి, అది ఫాలో అవ్వండి. ఇక మెయిన్ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను, కుక్క కరిచినా గీకినా నాకినా ఆ మరుక్షణం జాగ్రత్తగా ట్యాప్ వాటర్ కింద సబ్బు పెట్టి శుభ్రం కడుగుతూ అలా పావుగంట ఉంచేసి ఆ తర్వాత ఇమ్మీడియట్ దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళిపోయి ర్యాబిస్ ఇంజెక్షన్ తీసేసుకోండి. వాళ్ళు చెప్తారు ప్రొసీజర్ ఎలా ఏంటని, దాన్ని ఫాలో అయితే సరిపోయింది. 24 hours అండి. కుక్క కరిచినా గీకినా నాకిన 24 గంటల లోపల మీరు ఆసుపత్రికి వెళ్ళిపోయి ఇంజక్షన్ అని చేయించుకోండి. అప్పుడు మనకి ఏం కాదు. వాళ్ళు చెప్పిన షెడ్యూల్ ఉంటుంది కదా, ఆ షెడ్యూల్ ప్రకారం మీరు వెళ్ళాలి. మరలా 4 రోజులు దాదాపు ఉండిద్ది. మళ్ళీ మధ్యలో డిలే కాకూడదు, అండ్ మధ్యలో వచ్చేసి ఏం కదని వదిలేయకూడదు అనమాట. నేను మరలా చెప్తున్నా, పాపం కుక్కల అమాయక ప్రాణులు, వాటి బతికితే బతుకుతున్నాయి. వాటికి వ్యాక్సిన్లు వేయాలి, స్టెరిలైజేషన్ చేయాలి, వాటి సంఘ పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. వీళ్ళ లంచాలకు అలవాటు పడిపోయి ఆ వచ్చిన ఫండ్స్ని మెక్కుతూ ఉంటారు. కమింగ్ టు పెంపుడు జంతువులు పెంచుకునే వాళ్ళు ఆ కుక్క ఏదో పేర్లు పెడతారు, ఆ పేరు పెట్టి పిలవకపోతే కూడా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇటువంటి వాళ్ళలో కొంతమంది ఇమ్మెచ్యూరిటీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ కుక్కలకి వ్యాక్సిన్ వేయించరు, అండ్ ఆ కుక్కలు మిగతా వాళ్ళ మీదకి వెళ్ళనీయకుండా కూడా చూసుకోలేరు. అదే అంటే కుక్కలు నాకు తిరగవద్దు అనేది అంటారు. సో అంతేమని నేను చెప్తుంది, ఈ సృష్టిలో అన్ని ప్రాణులు బ్రతకాలి, బట్ ఒక ప్రాణి వల్ల ఇంకో ప్రాణికి ఇబ్బంది రాకూడదు, మరీ ముఖ్యంగా మనుషులకు అసలు రాకూడదు. సో ఇది కేర్లెస్ ఎస్పీ మెయిన్ ఛానల్లో పెడుతున్నా. కుక్క కరిచినా గీకినా నాకినా ఎంతసేపటిలోపు ర్యాబిస్ వ్యాక్సిన్ చేయించుకోవాలి, అండ్ కరవగానే ఏం చేయాలి, పెంపుడు కుక్కలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వీధి కుక్కలతో ఎలా ఉండాలి, లైక్ అవన్నీ మీకు తెలియాలని నేను పడ్డ నా బాధను కూడా మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే ఇక మీద ఎవరూ చనిపోవద్దని సుప్రీంకోర్టు మనకు గైడ్లైన్స్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా రెడీ అవుతుంది. ఒక్కొక్క కుక్కకి 800 రూపాయలు, పిల్లికి వచ్చేసి 600 రూపాయల చొప్పున ఫండ్స్ రిలీజ్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కుక్కలకు సంబంధించి వీధి కుక్కలకు సంబంధించి తేడాగా ఉన్నటువంటి కుక్కలను పట్టుకెళ్ళాలి, బాగున్న కుక్కలను స్టెరిలైజేషన్ చేసి మరలా ఎక్కడ తీసుకెళ్తే అక్కడే వదలాలి. సో అంతిమంగా జంతు ప్రేమికులైనా మనుషు ప్రేమికులైనా ఎవరైనా సరే ఈ సమాజానికి సంబంధించేసి ప్లస్ అవ్వాలి తప్ప మైనస్ కాకూడదు, ప్రమాదకరంగా అసలు మారకూడదు.